పొంగల్ కావాల్సిన పదార్థము ఒక గ్లాసులో కొంచెం పెద్ద సైజు ఒక గ్లాసులో బియ్యం ఒక గ్లాస్ అయితే ఒక చిన్న గ్లాసులో పెసరబయళ్ళు ఒక గ్లాసు ఒక 100 గ్రాము ఉంటుంది. 100 గ్రాము పెసరబయళ్ళకి 300 గ్రాములు బియ్యం. పొంగల్ ఎలా చేయాలో చూస్తాం. ముందుగా ఈ పెసరపప్పు వచ్చి మనము వేయించుకోవాలి. సిమ్ములోనే మనం వేయించాలి అన్నమాట. పెద్ద మంట లేకుండా కొంచెం సిమ్ములో ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు చాలు. ఇప్పుడు ఈ బియ్యము ఈ పెసరబయళ్ళు నీళ్ళు వేసి ఒక అర్ధగంట నానబెట్టాలన్నమాట. బాగా కడిగేసి నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే బాగా వస్తుంది పొంగలు. బియ్యము పెసరపప్పు బాగా నానిపోయిందండి. అర్ధగంట అయినాక కావాల్సిన పదార్థము పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి తగినంత, కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఇంగువ పొడి కొద్దిగా ఆయిల్, రీఫండ్ ఆయిల్, మీకు ఇష్టం మీ శనగ నూనె కూడా వేయచ్చు. నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బాగా గట్టిగా. ఇప్పుడు ఈ కప్పుతో అన్నమాట కొలత. మనము బియ్యము పెసరపప్పు దీంట్లో ఉంది కాబట్టి ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకా 1 కప్పు నీళ్ళు, మొత్తము 3 నీళ్ళు అన్నమాట. 3 కప్పుల నీళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కొత్తిమీర వేసి కొంచెము బాగా కలిపితేనే, లేదంటే అడుగులో వచ్చి ఉప్పు ఉంటుంది కాబట్టి బాగా కలిపి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. చూడండి పొంగల్ మెత్తగా అయింది. ఇప్పుడు శనగగింజల చట్నీ, పొంగల్కి శనగగింజల చట్నీ బాగుంటుందండి. వేయించుకోవాలి, సిమ్లోనే వేయించుకోవాలి.
శనగగింజలు వేగిపోయిందండి. పొంగులకి శనగగింజల చట్నీ బాగా టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు శనగగింజలు, పచ్చిమిరకాయలు కడిగేసి, మళ్ళీ తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, కాడలు. కొత్తిమీర కూడా వేయచ్చు, కాడలు వేస్తే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు. పొంగులు చట్నీ కాంబినేషను బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు